హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఫ్లాట్ తీసుకురావడం జరిగిందండి. తక్కువ బడ్జెట్లో నార్త్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఎవరైతే అండి ఎల్బీనగర్, కర్మన్ ఘాట్, మీర్పేట్ సరౌండింగ్స్లలో తక్కువ ధరలో ఫ్లాట్ చూస్తున్నారో అలాంటి వాళ్ళ గురించి ఇది ఒక సూటబుల్ ప్రాపర్టీ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఒకసారి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. ఓనర్ నెంబర్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా సేల్ చేయాలనుకున్నట్టయితే డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కామెంట్ సెక్షన్లో కూడా ఇచ్చానని చెప్పాను కదండి. మీకు ఒకసారి రఫ్గా లొకేషన్ హైలైట్స్ కూడా చెప్తానండి. మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే అండి హనుమాన్ టెంపుల్ వచ్చేసి అంటే మనకి కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ వచ్చేసి జస్ట్ మనకి 4.4 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే ఎల్బీనగర్ చూసుకున్నట్టయితే కేవలం 6.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఏదైతే ఇప్పుడు మనం ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి మీర్పేట్ మున్సిపాలిటీలోకి వస్తుందండి. ప్రశాంతి హిల్స్ రోడ్ నెంబర్ 6లో ఉంటుంది. అలాగండి అపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే మనకి శరణ్య ఆర్కేడ్ అండి. అపార్ట్మెంట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 311 గజాలలో కన్స్ట్రక్షన్ చేశారండి. మనం ఏదైతే ఇప్పుడు ఫ్లాట్ చూడబోతున్నామో అది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పుకున్నాం కదండి. ఓవరాల్గా అపార్ట్మెంట్ వచ్చేసి 4 ఫ్లోర్స్లో ఉంటుంది. నంబర్ ఆఫ్ ది యూనిట్స్ వచ్చేసండి 13 ఉన్నాయి. అంటే మనకి అపార్ట్మెంట్లో వచ్చేసి ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్ రావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి కారిడార్ స్పేస్ కూడా చూసుకుందాం అండి. మంచి విశాలమైనటువంటి కారిడార్ స్పేస్ కూడా రావడం జరిగింది. చూసుకున్నట్టయితే అంటే 6.5 to 7 feet వరకు కారిడార్ స్పేస్ రావడం జరిగింది కాబట్టి వెంటిలేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగండి ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్ అని చెప్పుకున్నాం కదండి. ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా మనం చూసుకున్నట్టయితే గ్యాప్ 2 feet విడవడం జరిగిందండి. మనకి వెంటిలేషన్ గురించి కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు మనం ఒకసారి ప్రాపర్టీ ఒక డీటెయిల్స్ చూసుకునే ముందు ఒకసారి ఎస్ఎఫ్టీ కూడా చూసుకుందామండి. ప్రస్తుతానికి టెనెంట్స్ ఉంటున్నారు కాబట్టి నేను మీకు కొంచెం రఫ్గా చూపిస్తానండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఎఫ్టీ కూడా చూసుకున్నట్టయితే మనకి 850 ఎస్ఎఫ్టీలను అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అని చెప్పుకున్నాం కదండి. సింహోద్వారం వచ్చేసి మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చు, మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే అండి 5 seater సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి మంచి వాకింగ్ స్పేస్ అన్నది కూడా రావడం జరిగింది. అలాగే తూర్పు వైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఉత్తరం వైపు కూడా మనకి వెంటిలేషన్ పరంగా విండోని అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మళ్ళొకసారి హాల్ మొత్తం కూడా చూసుకుందాము. అలాగండి హాల్ తర్వాత మనకి ఇక్కడ చిన్న డైనింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అండి ఫ్రిడ్జ్ మనం అడ్జస్ట్ చేసుకున్నట్టయితే 4 seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దక్షిణ ఆగ్నేయం వైపు ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందామండి. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా వచ్చింది. 850 ఫ్లాట్ అయినప్పటికీ మనకి స్పేషియస్గా ఉందండి. కిచెన్ కూడా చూసుకోవచ్చు. కంఫర్టబుల్గా అయితే ఒక 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకున్న వీలుగా ఉంది. ఇటువైపు చూసుకున్నట్టయితే పూజా మందిరము, అలాగండి ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది. తూర్పు ఆగ్నేయం వైపు వెంటిలేషన్ పరంగా విండో, ఇటువైపు చూసుకున్నట్టయితే సెల్ఫ్స్. అలాగండి ఇక్కడ మనకి దక్షిణం వైపు మనకి డోర్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్ కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి సపరేట్గా వాష్రూమ్ కూడా వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో కావాలనుకున్నట్టయితే అండి కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకోవచ్చు అండి. అంత స్పేషియస్గా ఉంది. ప్రస్తుతానికి వీళ్ళు 7 feet వేసుకున్నారండి బెడ్. ఈ విధంగా వేసుకున్నా కూడా ఇంత వాకింగ్ స్పేస్ అయితే ఉంది. ఈ ఫ్లాట్ని మీరు కావాలనుకున్నట్టయితే అప్డేట్ కూడా చేసుకోవచ్చు అండి. ఏవైతే ఇప్పుడు మనకి ఫాల్ సీలింగ్స్ అయితే లేవు, మనకి ఫాల్ సీలింగ్స్ కావాలన్నా కూడా మీ యొక్క చాయిస్ తోటి డిజైన్ అయితే చేసుకుంటున్నట్టయితే బ్రాండ్ న్యూ ఫ్లాట్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే దక్షిణ నైరుతి వైపు వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఈచ్ రూమ్లో కూడా మనకి ఏసీ పాయింట్స్ అయితే కేటాయించడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే సెల్స్, తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి బ్యూరో పాయింట్. ఈ సెల్స్కి మీరు వార్డ్రోబ్స్ కానీ ఇదంతా చేయించుకోవచ్చు అండి. మీ యొక్క ప్లానింగ్ తోటి హౌస్ని మాడిఫికేషన్ అయితే చేయించుకోవచ్చు. దీనికి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్ ఉంటుంది. మంచి స్పేషియస్గా ఉందండి. వాష్రూమ్ కూడా చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, మళ్ళొకసారి కూడా నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనము వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇందులో కూడా 5/6 మంచం వేసుకున్నా కూడా మంచి స్పేషియస్గా ఉందండి. చూసుకోవచ్చు రూమ్ కూడా. అలాగే అండి ఇటు ఉత్తర వాయువు వైపు వెంటిలేషన్ పరంగా విండో, ఇటువైపు చూసుకున్నట్టయితే లో రూఫ్.
ఇటువైపు బ్యూరో పాయింట్, అలాగండి ఇటు వార్డ్రోబ్ ఇదంతా కూడా మీరు చేపించుకోవచ్చు. అలాగండి ఇందులో మీరు 5x6 మంచం వేసుకున్నా కూడా మనకి ఈ వార్డ్రోబ్ ఇదంతా చేసుకున్నా కూడా ఇక్కడ మనకి స్టడీ టేబుల్ గురించి కూడా మనకి సపరేట్గా స్పేస్ అయితే మిగులుతుందండి. ప్రస్తుతానికి అయితే అండి దీనిలో టెనెంట్స్ అయితే ఉంటున్నారండి. రెంటల్ వాల్యూ కూడా చూసుకున్నట్టయితే ఎవ్రీ మంత్ కూడా 10,000 వరకు రెంటల్ వాల్యూ కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా పార్కింగ్ వైపు వెళ్ళి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇటువైపు ఈశాన్య చూసుకున్నట్టయితే బోరు, అలాగే జిహెచ్ఎంసీ వాటర్ వస్తుందండి. మనకి వాటర్ స్టోరేజ్ గురించి సంపూర్ణ ఇవ్వడం జరిగింది. ప్లెంటీ ఆఫ్ వాటర్ ఫెసిలిటీ అయితే మనకి అవైలబుల్ ఉందండి. ఇప్పుడు మనం ఒకసారి కార్ పార్కింగ్ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి ఎమ్యూనిటీస్ కూడా చూసుకుందామండి. మనకి కార్ పార్కింగ్తో పాటు 24/7 కూడా మనకి సీసీటీవీ సర్వేలెన్సెస్ కూడా ఉంటుంది. అలాగే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే సెక్యూరిటీ పరంగా వాచ్మెన్ రూమ్ కూడా మనకి అవైలబుల్ ఉందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరలో ఉన్న స్కూల్ చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది స్కూల్స్ ఉన్నాయండి. జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. కేవలం 1.4 కిలోమీటర్స్లోనే శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఇవన్నీ స్కూల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అలాగే టీఆర్ఆర్ స్కూల్ కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు మన ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి 10 years ఓల్డ్ ఫ్లాట్ అండి. టెనెంట్స్ ఉంటున్నారు కాబట్టి కొంచెం రఫ్గా చూపించానండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు ఫ్లాట్ని మీరు క్షుణ్ణంగా కూడా చూసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ వచ్చేసండి రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేశారు. టెనెంట్స్ ఉంటున్నారండి. మనకి రెంటల్ ఇన్కమ్ కూడా చూసుకున్నట్టయితే 10,000 కూడా రావడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మనం అపార్ట్మెంట్ చూస్తున్నామండి ఇది వచ్చేసి 311 స్క్వేర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఓవరాల్ వచ్చేసండి 4 floors రావడం జరిగింది. ఈచ్ ఫ్లోర్ కూడా మనకి 3 flats రావడం జరిగిందండి. అలాగే పైన చూసుకున్నట్టయితే పెంట్ హౌస్ కూడా వచ్చిందండి. ఓవరాల్ నెంబర్ ఆఫ్ ది యూనిట్ చూసుకున్నట్టయితే 13 units అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ప్రాపర్టీ సేల్ ఒక రీజన్ కూడా చూసుకుందామండి. సార్ వాళ్ళు వచ్చేసి వేరే ప్రాపర్టీ పర్చేస్ చేస్తారండి. దాని గురించి పని రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి సేల్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా మీకు కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ ఇస్తానండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూసుకోవచ్చు. టెనెంట్స్కి సార్ వాళ్ళు చెప్తారండి. టెనెంట్స్ మీకు హౌస్ అయితే చూపించడం జరుగుతుంది. లేదంటే వాచ్మెన్ కూడా మీకు చూపిస్తారండి. మీరు ఫ్లాట్ చూసినాక నచ్చినట్టయితే సార్ వాళ్ళకైతే కాల్ చేయండి. సార్ వాళ్ళ నెంబర్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క వాల్యూ కూడా చూసుకుందాం అండి. కేవలం మనకి 42 lakhs చెప్తున్నారండి. ఏదైతే ఇప్పుడు మనం 42 lakhs ప్రైస్ చెప్పామో అండి అందులోనే ఇంక్లూడెడ్ కార్ పార్కింగ్ కానీ లిఫ్ట్ కానీ ఎమ్యూనిటీస్ అన్ని ఇంక్లూడెడ్ అయ్యి 42 lakhs చెప్పడం జరుగుతుందండి. అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. ది బెస్ట్ డీల్ అనే క్లోజింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనం యూడిఎస్ కూడా చూసుకున్నట్టయితే 24 square yards రావడం జరిగిందండి. మంచి యూడిఎస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా చూసుకున్నట్టయితే 60,000 per square yard చెప్తున్నారండి. ఆ విధంగా చూసుకున్నట్టయితే యూడిఎస్కి వచ్చేసి 14,50,000 వరకు మనకి యూడిఎస్ మీద అప్రిషియేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వారు మాత్రం ఖచ్చితంగానైతే ఒకసారి మీ ఫ్యామిలీ తోట విజిట్ చేసి చూడండి. దగ్గరలోనే మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ గ్రాసరీ స్టోర్స్ కూడా చూసుకున్నట్టయితే జియో మార్ట్ వచ్చేసి జస్ట్ మనకు ఒక 350 meter డిస్టెన్స్లోనే మనకి జియో మార్ట్ కూడా అవైలబుల్ ఉందండి. 24/7 కూడా మనకి సెక్యూరిటీతో పాటు మనకి స్విగ్గీ కానీ జొమాటో కానీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నట్టయితే ఓనర్కి అయితే కాల్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఎల్బీనగర్ కర్మాన్ ఘాట్ మీర్పేట సరౌండింగ్స్లో ఫ్లాట్స్ చూస్తున్నారో వాళ్ళ వరకు కూడా ఇది షేర్ చేసి మీ వంతు సహకారాన్ని పరోక్షంగా వాళ్ళకి అలాగే మన ఛానల్ కూడా అందించిన వారు అవుతారు కాబట్టి ఖచ్చితంగా లైక్ మరియు షేర్ చేసి మీ వంతు సహకారం కూడా అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.